శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఆగస్టు 14, 15, 16 తేదీల్లో మీరు కోల్పోయింది తిరిగి మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే కోల్పోయారో ఒక అవకాశం, డబ్బు లేదా ఉద్యోగం, వ్యాపార అవకాశం లేదా ప్రేమ సంబంధం లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మీకు ఎంతో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పటికీ మీరు బాధపడుతున్నారా? అయితే ఈ సమయంలో అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కోల్పోయినవి అన్నీ ఇప్పుడు తిరిగి ఈ 3 రోజుల్లో మీకు దక్కబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 14, 15, 16 తేదీల్లో మీరు కోల్పోయినవి అన్నీ మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు కోల్పోయిన డబ్బు, మీరు కోల్పోయిన గౌరవం, మీరు కోల్పోయిన ధనం ఇవన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీరు కోల్పోయిన దానికంటే పెద్దది అయితే మీకు మీ జీవితంలోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. మీరు పొందాలి అనుకున్న ఒక అవకాశం అనేది మళ్ళీ ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. కానీ ఈసారి అది పాత రూపంలో కాకుండా మరింత మంచి రూపంలో అయితే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక పరిచయం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చినటువంటి మీకు సమాచారం కావచ్చు, లేదంటే ఈ సమయంలో ఒక సమాచారం కావచ్చు, లేదా మీరు ఎప్పుడో వదిలివేసిన పని మళ్ళీ మొదలయ్యే పరిస్థితి ద్వారా అయితే ఈ సమయంలో మీకు మార్పు కనిపించవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో జరిగేది మీకు సాధారణమైన మార్పులు కాదండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ జీవితంలోకి వచ్చే కొత్త అవకాశం అయితే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఒక అవకాశం కూడా ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా సింహ రాశి వారు మీరు గతంలో ఏదైతే కోల్పోయిన విషయం గురించి ఇప్పటికీ అది తిరిగి వస్తే బాగుండేది అని మీరు అనుకున్నట్లు అయితే ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అయితే ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పుకున్నట్లు అయితే ఈ 3 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసిన మంచి పనులకు, మీరు చేసిన పూజలకు ఇప్పుడు ఫలితాలు అనేవి మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే
మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు మీకు ఉపయోగపడబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఏది నిజమైంది, ఏది అబద్ధం అనేది మీకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు కూడా మీకు ఈ సమయంలో అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు అందుకే ఇవి సాధారణమైన రోజులు కాదండి. సింహ రాశి వారు చాలా మానసికంగా అయితే ముఖ్యమైనటువంటి మలుపుకు తిరగటానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసులో పేరుకుపోయినటువంటి బాధలు, ఆలోచనలు, భయాలు ఒక్కసారిగా మీకు గుర్తుకు రావచ్చు. కొందరికి నేను ఇంత కష్టపడినా కానీ నాకు ఎందుకు ఫలితం రాలేదు అన్న ఆలోచన కూడా ఇప్పుడు మీకు వస్తుంది. మరికొందరికి గతంలో జరిగిన ఒక సంఘటన కూడా మళ్ళీ మీకు గుర్తుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనిని మీరు చెడు సంకేతంగా భావించకండి. పాత అధ్యయనం ముగిసి ముందు మనసులో దాని ప్రభావం ఒక్కసారి చివరిసారి కనిపించడం సహజమే. సింహ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీలో గెలవాలన్న కోరిక, ఎదగాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ సమయంలో అయితే ఒకసారి ఓడిపోయినా రెండోసారి మరింత బలంగా ప్రయత్నించే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల ప్రభావం వల్ల మీలో ఆ పట్టుదల సరైన దిశలో ఉపయోగించుకోవాలని అయితే మీరు సూచిస్తుంది. గతంలో మీరు కోల్పోయిన విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇప్పుడు మీకు ఏం జరగాలి, ఇప్పుడు మీకు అందుబాటులోకి వస్తున్న మార్గాలను గమనించడం అవసరం. అందుకే ఈ 3 రోజులు మీకు సాధారణమైన మార్పులు కాదండి. అలాగే ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కొన్ని మార్పులు చూస్తారు. అలాగే కుటుంబ పెద్దలు, అలాగే పూర్వీకులు, కుటుంబ గౌరవం, వంశ సంబంధమైనటువంటి విషయాలు ముఖ్యంగా మీకు కనిపించవచ్చు. ఈ సమయంలో మీకు ఒక పెద్ద మనిషి చెప్పేటువంటి మాట అనేది చాలా ఉపయోగపడవచ్చు. మీరు ఇంతకాలం ఒంటరిగా సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నించి ఉంటే కుటుంబంలో ఒకరి సహాయం లేదా ఒక సలహా మీకు దారి చూపవచ్చండి. ఇక్కడే మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా అయితే పెద్దది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం ఏమిటంటే కోల్పోయిన వస్తువు కాదు, ఒక పాఠం నేర్చుకున్న తర్వాత అవకాశం అనేది పాఠం తర్వాత మీకు అవకాశానికి సమానం కాదు. ముఖ్యంగా వ్యాపారంలో మోసపోయినటువంటి ఒక వ్యక్తి తర్వాత అయితే మీకు ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవడం ఇప్పుడు నేర్చుకుంటారు. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి ద్వారా మీరు మోసపోయి ఉంటారు. అలాగే ఇప్పుడు ఒప్పందాలను జాగ్రత్తగా చదవడం కూడా నేర్చుకుంటారు. అందుకే ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి నైపుణ్యాన్ని పెంచుకుంటాడు. ఈసారి సంబంధంలో బాధపడినటువంటి ఈ వ్యక్తి తనకు సరిపోయే వ్యక్తిని గుర్తించగలుగుతాడు. అలాగే గతంలో జరిగినటువంటి నష్టం భవిష్యత్తుకు వచ్చే పెద్ద ఫలితానికి పునాది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి అయితే కొన్ని సంబంధాలు, వ్యక్తిగత ఆకర్షణ, సృజనాత్మక పరిచయాలు వంటి విషయాల్లో ముందుకు వెళతారు. అందువల్ల ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఎవరిని కలుస్తున్నారు, ఎవరి నుంచి ఫోన్ వస్తుంది, ఏ కొత్త పరిచయం ఏర్పడుతుంది అనేటువంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి పరిచయం ఒక జీవితాన్ని మార్చదు, కానీ ఒక పరిచయం అనేది మీకు మరొక పెద్ద అవకాశానికి దారి చూపవచ్చు. అందుకే ఈ 3 రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే పాత దాన్ని వదిలివేయాలన్న మనస్తత్వం, అలాగే ఈ సమయంలో సలహా మరియు మీ యొక్క కుటుంబ సహకారం, కొత్త పరిచయాలు కూడా ఈ 3 రోజుల్లో ఒక నిర్ణయాన్ని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సింహ రాశి వారికి ఒక్కసారి మీరు గమనిస్తే ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా
తమ యొక్క కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకుంటారు. తమ యొక్క కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరించగలుగుతారు సింహరాశి వారు. ముఖ్యంగా ఒక పని మొదలు పెడితే దాన్ని మధ్యలో వదిలివేయడం సింహ రాశి వారికి అంత సులభం అయితే కాదు. గౌరవం, పేరు, గుర్తింపు, మాటకు విలువ ఉండటం వీరికి చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో పేరు ఎక్కడైనా సరే తమను తక్కువ చేసినప్పుడు బయటకి పెద్దగా చెప్పకపోయినా లోపల చాలా అంటే చాలా మీరు బాధపడతారు. కొన్నిసార్లు తమకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోకూడదని కూడా చాలాసార్లు మీరు సహాయం పడుతుంటారు. అయితే సింహరాశి వాళ్ళు ఇదే పట్టుదల ఇప్పుడు ఒక మంచి మార్పుకు అయితే ఫలితానికి కారణం కావచ్చు. ఈ సమయంలో మీ గతాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడో చాలా ఆశ పెట్టుకొని ఒక పని మధ్యలో ఆగిపోయి ఉన్నట్లు అయితే, ఒక ఉద్యోగం మీ చేతిలోంచి వెళ్ళిపోయి ఉన్నట్లు అయితే, వ్యాపారంలో మీకు ఒక మంచి వ్యక్తి మాట తప్పి ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బు గతంలో ఆగిపోవచ్చు. ఒక సంబంధం కూడా మీకు చేతుల్లోంచి జారిపోయినట్టు ఉండవచ్చు. ఈ సమయంలో ఇది నా జీవితంలో ఇక జరగదు అని మీరు అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే విషయం మీ ముందుకు వస్తే అది గతంలో జరిగి ఉన్న చిన్న చిన్న అవకాశం కాకుండా దానికంటే పెద్ద రూపంలో రావడానికి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడబోతున్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక మంచి మార్పు చేసుకోవాలి. గతంలో మీరు కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈసారి తీసుకోకండి. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినప్పుడు వెంటనే మీరు మీ యొక్క ఇది నాకు అవసరం లేదు ఇది అని చెప్పకండి. అదే సమయంలో పాత వ్యక్తి వచ్చాడని వెంటనే మీకు ఈ సమయంలో అయితే ఒక అవకాశాన్ని కూడా చూపించవచ్చు. ముందుగా వారి మాటలను వినండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ 3 రోజుల్లో మీకు వచ్చేటువంటి నిజమైన ప్రయోజనం, అవకాశం పాతదానిలా కనిపించకపోవచ్చు. కొత్త వ్యక్తి ద్వారా పాత అవకాశం రావచ్చు, లేదా పాత వ్యక్తి ద్వారా ఈ సమయంలో కొత్త రూపంలో మీకు పని రూపంలో రావచ్చు. మీరు కోల్పోయిన డబ్బుకు బదులుగా మరొక ఆదాయ మార్గం అనేది మీకు కనిపించవచ్చు. సింహ రాశిలో ఉన్నవారికి ముఖ్యంగా చెప్పాలి అంటే మరో విషయం, ఈ సమయంలో అయితే మీ యొక్క నిర్ణయాలు కుటుంబ సభ్యులు అయితే గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో మూసుకుపోయింది అనుకున్న ఒక తలుపు అయితే తెరుచుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో మీరు కోల్పోయిన డబ్బు కావచ్చు, మీరు కోల్పోయిన ప్రేమ కావచ్చు, మీరు కోల్పోయిన సంబంధాలు కావచ్చు, మీ యొక్క గౌరవం కావచ్చు, ఈ సమయంలో మీరు కోల్పోయినవి అన్నీ తిరిగి మీకు అందుతాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్న గౌరవం సమాజంలో మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీ యొక్క మాటకు విలువనిస్తారు. ఈ సమయంలో ఊహించని విధంగా అయితే డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఇక రాదు అనుకున్న పాత బాకీలు ఈ 3 రోజుల్లో వసూలు అవుతాయి. డబ్బు రాగానే మీరు వెంటనే ఖర్చు చేయకండి. భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేసుకోండి. అలాగే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి ఉద్యోగంలో మీ యొక్క పనితీరును పై అధికారులు గుర్తిస్తారు. మీకు త్వరలోనే ప్రమోషన్లు, జీతాలు పెంపు వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి ఇప్పుడు వ్యాపారం అనేది దినదినంగా మీకు అభివృద్ధి చెందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ కూడా మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 3 రోజుల్లో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 3 రోజుల్లో మీరు పాత స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీరు కోల్పోయినటువంటి స్నేహితులను తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు, సపోర్ట్ అనేది మీకు ఈ 3 రోజుల్లో లభించబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో
మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుంది. ఈ 3 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.